హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర. ఇవాళ వీడియోలో ఫూల్ మక్కానా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది ఒక ప్రోటీన్ రిచ్ కర్రీ అని చెప్పుకోవచ్చు. అలాగే డైట్ చేసేవాళ్ళు ఈ కర్రీని హ్యాపీగా ప్రిపేర్ చేసుకొని తీసుకోవచ్చు. మరి ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పూల్ మక్కానా కర్రీని తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా చీలికలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఉల్లిపాయల్లో ఉండే పచ్చివాసనంతా పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక 6 మీడియం సైజ్ టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. టమాటాలు వేసిన తర్వాత టమాటాలని కూడా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు కొంచెం మగ్గి మెత్తపడాలి, అప్పటి వరకు ఫ్రై చేసుకోండి. ఇందులోకి మీరు కావాలంటే స్పైసెస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను వాడే గరం మసాలాలో అన్ని స్పైసెస్ ఉంటాయి కాబట్టి నేనైతే స్పైసెస్ ఏమీ యాడ్ చేయడం లేదు. ఇలా టమాటా ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి ఒక 10 జీడిపప్పుని వేసుకోవాలి. జీడిపప్పు వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి. ఆ వేడికి జీడిపప్పు కొంచెం మెత్తబడతాయి. ఈ టమాటా ఉల్లిపాయ ముక్కలని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న ముక్క అల్లాన్ని తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక 2 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని వీటిని ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. అప్పుడే గుజ్జుగా కర్రీ బాగుంటుంది. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అలాగే ఒక చిన్న ముక్క బటర్ని కూడా వేసుకోవాలి. మీరు కావాలంటే మొత్తం ఆయిల్తో కూడా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఒక చిన్న బిర్యానీ ఆకు, చిన్న చెక్క, అలాగే ఒక లవంగ, ఒక యాలకుని వేసుకోండి. ఇలా స్పైసెస్ వేసుకుంటే కర్రీ ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా స్పైసెస్ని ఆయిల్లో వేయించుకున్న తర్వాత ఇందులోకి ముందుగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ టమాటా పేస్ట్ని వేసుకోవాలి. టమాటా పేస్ట్ని ఆయిల్లో వేసుకున్న తర్వాత టమాటా పేస్టు ఆయిల్లో పచ్చివాసనంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా పేస్ట్ పూర్తిగా పచ్చివాసన పోతేనే కర్రీ బాగుంటుంది. సరిగ్గా ఫ్రై అవ్వకపోతే ఆ స్మెల్ అనేది కర్రీలో అలానే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆయిల్లో టమాటా పేస్ట్ని ఫ్రై చేసుకోండి. ఇలా టమాటా పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు అలాగే కారాన్ని వేసుకొని కసూరి మేతిని కొంచెం వేడి చేసుకొని ఇలా కర్రీలోకి వేసుకోండి. కసూరి మేతిని కూడా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి ఈ పేస్ట్లో కలిసేటట్టు ఉప్పు కారం ఈ పేస్ట్లోకి పట్టేటట్టు కలుపుకొని ఇందులోకి నేనైతే ఇక్కడ నానబెట్టిన బఠానీ అలాగే శనగల్ని యాడ్ చేస్తున్నాను. ఇవి ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి. ఈ ప్లేస్లో మీరు వెజిటేబుల్స్నైనా యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్, బంగాళదుంప అలాంటి వాటిని యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా కొన్ని వాటర్ పోసి ఈ పేస్ట్ అంతా బాగా కలిసేటట్టు ఎలాంటి ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత మీకు గ్రేవీ ఏ కన్సిస్టెన్సీ కావాలో దానికి తగ్గట్టుగా వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ ఈ గ్రేవీని అయితే ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. ఈలోగా పూల్ మక్కానాని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 3 కప్పులు ఫూల్ మక్కానా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోండి. వీటిని తప్పకుండా ఫ్రై చేసే తీసుకోవాలి. ఫ్రై చేయకుండా ఏ రెసిపీలో కూడా ఫూల్ మక్కానాన్ని వాడకూడదు. ఇలా వీటిని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మాడిపోకుండా వేయించుకున్న తర్వాత ఈ ఫూల్ మక్కానాని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోగా ఈ గ్రేవీ కూడా ఉడికిపోయింది. మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలో చూసుకొని అప్పుడు పూల్ మక్కానాని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు పూల్ మక్కానాని యాడ్ చేస్తున్నాను. ఇందులో వేసిన శనగలు, బఠానీలు కూడా పూర్తిగా ఉడికిపోయాయి. ఇలా ఆయిల్ పైకి సపరేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఈ పూల్ మక్కానాని వేసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మక్కానా వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. 2-3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ మక్కానా అయితే త్వరగానే ఉడికిపోతాయి.
లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఈ మకానాన్ని గ్రేవీలో ఉడికించుకోండి. ఇలా మకానా పూర్తిగా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని వేసుకోండి. ఇది నాన్ వెజ్ లోకి ప్రిపేర్ చేసుకునే గరం మసాలా. ఈ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి గరం మసాలా రెసిపీని కూడా వాచ్ చేయండి. అంతేనండి, రెసిపీ అయితే ప్రిపేర్ అయిపోయినట్లే. చివరగా ఇందులోకి కొత్తిమీరని కొంచెం బటర్ని యాడ్ చేసుకుంటే ఫూల్ మకానా కర్రీ రెడీ అయిపోయినట్లే. చపాతీల్లోకి ఈ కర్రీ అయితే సూపర్గా ఉంటుంది, ఒకసారి టేస్ట్ చేయండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన హోమ్ మంత్ర ఛానల్ని మీరు కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రోటీన్ రిచ్ పూల్ మకానా కర్రీ మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. మరి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.